చెప్పాను ఎవ్రీ హిందూ యాక్ట్ లైక్ ఏ ముస్లిం అంతే. మొత్తం సెట్ అయిపోద్ది, అందరూ సెట్ అయిపోతారు. మొత్తం సెట్ అయిపోద్ది సార్. మత మార్పిడి జరిగే వాళ్ళు ఎస్సీ ఎస్టీ నుంచి కాకుండా బీసీడీకి కన్వర్ట్ అవుతారని రాజ్యాంగంలో ఉంది. కానీ వాళ్ళు బీసీడీలోకి వెళ్ళడానికి సరిగ్గా హిందూ ధర్మాలు ఎందుకు పోరాడలేకపోతున్నాయి? ఆ రకంగా అయితే మత మార్పిడి ఆగుతాయి కదా సార్. ఇక్కడ రిలీజియాసిటీ అనేది వ్యక్తిగతం, కానీ హానెస్టీ అనేది ఒకటి ఉంటుంది, అది చాలా ముఖ్యమైనది. అది ఏ మతం వాడైనా అది కలిగి ఉండాలి. ఇప్పుడు ఒక 3-4 రోజుల క్రితం వాడి పేరు రాజశేఖర్ అవడం, వాడు టీటీడీలో జేఈఓ, వాడు చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, దొరికాడు. సో నేనేం చెప్పానంటే ప్లీజ్ లీవ్ టీటీడీ ఆర్ బెటర్ లీవ్ ద బాడీ. మీకు అర్థమైంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి. ఎందుకని నువ్వు వెంకటేశ్వర దగ్గర బతుకుతూ వెంకటేశ్వర సొమ్ము తింటూ, నీకు అన్నం పెట్టేది వెంకటేశ్వర, అవును, నీకు ఉపాధిని ఇచ్చేది వెంకటేశ్వర, నీ పేరు కూడా హిందూ ధర్మంలో పేరు, సర్టిఫికెట్లో హిందూ, అన్నీ ఇక్కడ వాడుకుని మొగుడు తెచ్చిన పూలు కావాలి, మొగుడు తెచ్చిన చీర కావాలి, మొగుడు తెచ్చిన సెంటు కావాలి, మొగుడు తెచ్చిన పౌడర్ కావాలి, ప్రోగ్రామ్ మాత్రం పక్కింటి వాడితో. వాళ్ళు ఏమంటారు సార్, తినేది ఇంటి మూడు సొమ్ము, పాడేది డాష్. సో అలాంటి వాళ్ళు ఉండడం అవసరం అంటారా? టీటీడీ లేని భూమి మీద ఉండడం అనవసరం కదా. నీతి గలవారు బహుధన్యుడు, నీతి ఎక్కడ ఉంది సార్? మీ జాతి తగలయ్యా కదా. ఇప్పుడు కామెంట్లోకి వస్తారే, మీరు ఎప్పుడైనా చూడండి, ఆడి పేరు ఉండదు, సివిఎన్ డివిఎన్ బివిఎన్ అని ఉండదు. ఎందుకని ఆడి పేరు చెప్తే ఏమవుద్ది? దొరికెత్తాడు, దొరికితే నరికెత్తాం. అందుకని ఈ నీతి లేని దరిద్రుడు ఏ మతం వాడైనా భూమికి భారం. అందుకని నువ్వు ఏది నమ్మేవో దానికి తగ్గట్టుండు. ఉదాహరణకి శ్రీనివాసు అని గొర్రెకి ఫోన్ చేసాం అనుకోండి, రాంబాబు అని గొర్రెకి ఫోన్ చేసాం, వాడు అంటాడా రామా అని? రామ అంటాడా? ఆడి పేరేంటి? రామారావు. రాంబాబు ఆడి పేరు రాంబాబు. నాకు వాడు ఫోన్ చేశాడు, ఆడి పేరు రామారావు, గొర్రె. మా దేవుడు అది అన్నాడు. సరేరా, ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, అది చేస్తున్నాను, నీ పేరు ఏంటన్నా? జాన్సన్ ఏం చెప్పి. ఇక్కడే గురుగారు మీ దగ్గర కమెంట్ పెట్టేవాళ్ళు ఎక్కువ మంది మమ్మల్ని గొర్రెలు అంటున్నారు. నేను అనలేదు, కాదు సార్, నేను అనలే. మమ్మల్ని ఇలా గొర్రెలు అంటున్నారు. కానీ మరి మన మతంలో ఉండి మన మతాన్ని హింసిస్తున్న కొంతమందిని గొర్రె ఏ బిడ్డలు అంటారని అడుగుతున్నారు కొంతమంది హైందవుల సోదరులే అడుగుతున్నారు. ఏంటిది? కొంతమందిని మీరు గొర్రెలు అంటున్నారు, కానీ హిందూ సాంప్రదాయాన్ని ఉండి హిందూ సాంప్రదాయాన్ని వెనక లాగుతున్న వాళ్ళని ఏమనాలి? ఆల్రెడీ చెప్పేశాను, ఆడు దొంగ, ఆడు లంగ, అదే మన బెంగ, లెట్ దెమ్ త్రో ఇంటు ది గంగ. ఓకే, ఇప్పుడు ఇంకోటి సార్, పొలిటికల్ గా నువ్వు ఇందాక గొర్రె దగ్గర ఆపేసా. పొలిటికల్ గా సనాతన ధర్మం గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నది మనం చూస్తున్నాం. అయితే కొంతమంది సోకాళ్ళు సూడో సెక్యులర్ వాదులు సనాతన ధర్మం అంటే ఏమీ తెలవని పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని పాటిస్తాడంట అని చెప్పి అవహేళనగా మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా కూడా దూషిస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు సార్? కానీ ఇప్పుడు ఉదాహరణకి ఒక స్నానం చెయ్యని వాడు స్నానం చేసిన వాడిని కామెంట్ చేయొచ్చా? ఎందుకు చేయకూడదు? ఆడు అసలే స్నానం చేయలేదు. సో కాబట్టి వాళ్ళు ఏది ఫాలో అవ్వట్లే కదా. అసలు ఏది ఫాలో కాకుండా ఓన్లీ ఓ పార్టీ కుక్కాడు. సో పార్టీ కుక్క కెనాట్ కామెంట్ హూ